టాబ్లెట్స్ తీసుకొచ్చేసి లీలావతికి ఇచ్చి, అమ్మగారు ఇదిగో టాబ్లెట్స్ వేసుకోండి అని అంటూ ప్రీతి ఇవ్వగానే సరే అని టాబ్లెట్స్ వేసుకుంటుంది. అప్పుడే ఆనంద అక్కడికి వచ్చేస్తుంది. అక్క టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడగటంతో ఇదిగో ఆనంద ఇప్పుడే వేసుకున్నా అని చెప్పి వాళ్ళ అక్క చెప్తుంది. ఆ మాటలు విని ఇక ఆనంద సరే అని చెప్పి సోఫాలో కూర్చుంటుంది. తను ఇలా హెడేక్ వస్తుందని చెప్పి తల పట్టుకుంటుంది. ఏమైంది ఆనంద అని లీలావతి అడగటంతో కాస్త తలనొప్పిగా ఉందక్క అని చెప్పగానే అయితే పని మనిషితో ఇలా అంటుంది, వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురా అని చెప్తే వద్దక్క కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే, నేను టాబ్లెట్స్ ఏమీ వేసుకోను అని ఆనంద చెప్తుంది. ఆ మాటలు విని ఇక సరే అని చెప్పి వెళ్ళు ఆనంద వెళ్ళి పడుకో అని లీలావతి అంటుంది. ఆనంద సరే అని చెప్పి అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. బెడ్ మీద పడుకుంటుంది. వెంటనే నిద్రపోతుంది. అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రీతి. ఇలా అనుకుంటూ ఉంటుంది, వెళ్ళవే వెళ్ళు, ఈరోజు నీకు ఆఖరి రోజు చేసేస్తాను అని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే లీలావతి అలా ఫోన్ చూసుకుంటూ ఉండగా అమ్మగారు మీకు జ్యూస్ తీసుకొస్తాను అని అంటూ చెప్తే అవునా సరే తీసుకురాపో అని చెప్పి చెప్తుంది. అలా చెప్పేసరికి ప్రీతి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక జ్యూస్ ప్రిపేర్ చేయకుండా ఇక వెంటనే అక్కడ అది లైటర్ ఉంటుంది కదా, అది వెలిగింది. క్యాండిల్ని వెలిగించి సీరియస్గా కిటిల్ వైపు చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, ఈరోజు ఆనంద నీ ప్రాణం తీసేస్తాను, నేను సమీరాకి మాట ఇచ్చాను, సమీరదే కాదు నా పగ కూడా ఉంది ఇందులో, నువ్వు చస్తే సమీరా పెళ్లి జరుగుతుంది, అలాగే నీతో నేను ఇలా ఆస్తి మొత్తం తీసుకుంటానని సమీరతో మాట ఇచ్చేస్తుంది కదా. ఆ క్యాండిల్ని చూస్తూ నువ్వు చచ్చిపోతే మాకు చాలా చాలా అంటే చాలా తగ్గుతాయి అని అంటూ సమస్యలన్నీ పోయి మేము హ్యాపీగా ఉండొచ్చు అని ప్రీతి క్యాండిల్ని తీసుకొని అక్కడి నుంచి వస్తుంది ఆనంద గది దగ్గరికి. ఇంకా అప్పుడే ఇక్కడ లీలావతి ఎక్కడ చూస్తుందో అని చాటుగా దక్కుని మరీ అక్కడికి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోయేసరికి ఇక ఒక్కసారిగా గదిలోకి వెళ్ళి చూస్తే ఆనంద నిద్రపోతూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య బయట నుంచి వస్తూ ఉంటుంది. ఆనంద నిద్రపోతూ ఉండటం చూసి లీలావతి చూడకుండా బయట కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ప్రీతి అక్కడికి వెళ్ళటం చూడదు లీలావతి. అప్పుడే ఆనంద నిద్రపోతూ ఉండగా గదిలోకి వెళ్ళిన ప్రీతి ఇలా అనుకుంటూ ఉంటుంది, నువ్వు ఆనంద భైరవి ఈ ఇంటికి మహారాణిలా బ్రతుకుతున్నావు, నీ బ్రతుకును నాశనం చేసేస్తాను, చూడు నిన్ను ఏం చేస్తానో, నీ ప్రాణం తీస్తాను, అయినా ఇంత గొప్ప బతుకు బతికిన నువ్వు ఇలా కుక్క చావు చేస్తావని ఎప్పుడు అనుకోలేదు కదా అని ప్రీతి నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ ఎవరైనా వస్తారు అనుకుని ఈ సమయంలో ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేను ఖచ్చితంగా ఇది తీసుకెళ్ళి అక్కడ పెడతాను అనేసి కిటికీ దగ్గరికి వెళ్ళిపోయి కర్టన్స్ దగ్గరికి వెళ్ళి కర్టన్ దగ్గర క్యాండిల్ పెడుతుంది. పెట్టేసరికి క్యాండిల్ అలా చిన్నగా అంటుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ నుంచి ప్రీతి బయటికి వెళ్ళిపోతుంది. బయటికి రావడానికి వస్తూ ఉంటుంది. శరణ్య అప్పటికి వచ్చి లీలావతి దగ్గరికి వస్తుంది. అత్తయ్య అని అంటూ పలకరిస్తుంది. మళ్ళీ ఆయిల్ తెచ్చావా అమ్మ అంటే అవునత్తయ్య మీకోసమే మళ్ళీ ఆయిల్ తెచ్చాను, ఇది వేడి చేసుకొస్తాను. అవును అత్తయ్య ఎక్కడ ఉన్నారు అంటే పడుకుంది అంటే ఈ టైంలో పడుకోవటం ఏంటి అంటే కాస్త హెడేక్గా ఉందంట పడుకుంది అంటే అయితే ఒకసారి అత్తయ్యని పలకరించొస్తాను అంటే వద్దమ్మా శరణ్య ఇప్పుడు నిద్రలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి మాట్లాడటం కరెక్ట్ కాదు, నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా, తర్వాత మాట్లాడుతూ కానిలే అంటే సరే అత్తయ్య మీకోసం నేను ఆయిల్ వేడి చేసుకొని వస్తాను అని శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కిచెన్లోకి. కిచెన్లో ఆయిల్ వేడి చేస్తూ ఉన్నప్పుడే ఇంకా ప్రీతి ఆనంద గదిలో నుంచి మెల్లగా బయటికి రావటం, అలా గడియ పెట్టేస్తూ ఉండటం అది చూస్తుంది శరణ్య. ఇదేంటి అత్తయ్య గారి గదిని వస్తుంది, పైగా గడియ కూడా పెడుతుంది ఎందుకు అని అనుకుంటూ ఉంటుంది. అయినా సరే మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అంతలో ప్రీతి బయటికి వచ్చేసి లీలావతి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అమ్మ నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తాను అంటే అదేంటి ఇప్పుడే కదా నాకు జ్యూస్ చేసి ఇస్తానని చెప్పావు అని అంటే అయ్యో అవును కదా మర్చిపోయానమ్మా, నేను ఇప్పుడే వస్తాను, టాబ్లెట్స్ మర్చిపోయాను, మీకోసం టాబ్లెట్స్ తెస్తాను అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లీలావతి. ఇలా అనుకుంటుంది, అదేంటి ఆనంద నాకు సంబంధించిన టాబ్లెట్స్ అన్నీ ముందే తెచ్చి పెడుతుంది కదా, ఈ అమ్మాయి ఏంటి ఇలా అంటుంది అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడి నుంచి ప్రీతి వెళ్ళిపోవటం శరణ్య బయటికి రావటం జరుగుతుంది. శరణ్య వచ్చి లీలావతి దగ్గర కూర్చొని కాలుకి ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇక్కడ మంటలు చెలరేగిపోతాయి, మంటలు అంటుకుంటూ ఉంటాయి. బాగా మంటలు వచ్చేయటంతో ఇక కర్టన్స్ అన్నీ తగలబడిపోతూ ఉంటాయి. అది చూసి ఇక ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయిపోతారు. శరణ్య చూస్తుంది, లీలావతి చూసి ఇదేంటి మంటలు అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా పైకి లేచి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది శరణ్య. ఇంకా ఆనందకి మంటలు రావడంతో మెలకు వచ్చేసి గట్టిగా అరిచేస్తూ ఉంటుంది. శరణ్య
పరిగెత్తుకుంటూ అయ్యో మా అత్తయ్య మంటలు అని చెప్పి పరిగెత్తుకొని వెళ్తుంది. వెళ్ళేసి ఇలా డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే లోపల నుంచి బయటికి ఆనందకి రావటం రాదు. అలాగే లోపలికి వెళ్ళటం కూడా చాలా కష్టం అయిపోతుంది. ఆ రకంగా మంటలన్నీ రూమ్ అంతా నిండిపోతాయి. ఇంకా అలా వాళ్ళిద్దరూ ఆనంద లోపల, శరణ్య బయట. అత్తయ్య మిమ్మల్ని నేను ఎలాగైనా వచ్చి కాపాడుకుంటాను అత్తయ్య అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆనంద అలా చూస్తూ ఉంటుంది. ఇంకా టెన్షన్ పడుతూ వద్దమ్మా శరణ్య, నువ్వు ఇక్కడికి రావద్దమ్మా, ప్లీజ్ అమ్మా వద్దు, మంటల్లో కాలిపోతావు వద్దమ్మా అని అంటూ బతిమలాడుతూ ఉంటుంది. లేదు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇదంతా కరెక్ట్ కాదు, రావద్దు అని అంటూ ఆనంద అంటుంది. లేదత్తయ్య నేను వస్తాను అని అంటుంది. లీలావతి ఏమో ఆనంద మంటల్లో కాలిపోతుంది అని చెప్పేసి వీల్ చైర్లో నుంచి కింద పడుతుంది. కింద పడిపోయి పాక్కుంటూ వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య లోపలికి వెళ్తుంది కదా, ఇంకా అలా మంటల్లో నుంచి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి అమ్మ శరణ్య ఎందుకు వచ్చావమ్మా, ఈ మంటల్లో నీకేమన్నా అయ్యుంటే, అంటే ఏం కాలేదు కదా అత్తయ్య, పదండి మిమ్మల్ని నేను బయటికి తీసుకెళ్తాను అంటే ఇంత మంటల్లో ఎలా తీసుకెళ్తావమ్మా, వద్దమ్మా అని అంటూ ఆనంద అంటుంది. లేదత్తయ్య మిమ్మల్ని నేను తీసుకెళ్తాను ఉండండి అనేసి బెడ్షీట్ తీసి ఆనందకి మొత్తం ముసుగులాగా కప్పేస్తుంది. అంతలో లీలావతి పాక్కుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద అంటుంది, సరే నువ్వు కూడా ఈ బెడ్షీట్ కప్పుకోమ్మా, ఇద్దరం వెళ్దాం అని అంటే అప్పుడే ఆనంద అలా చూస్తూ ఉండగానే ఇక ఒక్కసారిగా ఇలా లీలావతి అలాగే తను ఇంకా పాక్కుంటూ వస్తుండటం ఆనంద శరణ్య ఇలా బెడ్షీట్ కప్పుకుని ఇంకా లీలావతిని చూస్తూ ఉంటారు. అత్తయ్య మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అంటే, అదేంటమ్మా నువ్వు తర్వాత ఎలా వస్తావు, పదమ్మా ఏమైనా అవుతుంది అని శరణ్యని ఆనంద అంటే, పర్వాలేదు అత్తయ్య ఒకసారి చూడండి, అత్తయ్య చూడండి అని అంటూ లీలావతిని చూపిస్తుంది. లీలావతి పాక్కుంటూ వస్తూ ఉంటుంది. అత్తయ్యని అలా వదిలేయటం కరెక్ట్ కాదు, అందుకనే మీరు వెళ్ళండి అని ఆనందని బయటికి పంపించేస్తుంది. ఆనంద బయటికి వస్తుంది. ఇక అప్పుడు శరణ్య అత్తయ్య నన్ను కాపాడండి కాపాడండి అంటూ ఉండగానే లీలావతికి నడక వచ్చేస్తుంది. లేచి అలా పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. ఆనందం చూసి అయ్యో ఆనంద ఇప్పుడు ఎలా ఉన్నావు, పర్వాలేదు కదా, నీకేం కాలేదు కదా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇక ఆనంద అలా చూస్తూ అది శరణ్య శరణ్య అని అంటే ఇంకా అయ్యో శరణ్య శరణ్య అని చెప్పేసి అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. అత్తయ్య గారు మీరేంటి ఇక్కడికి రావద్దు అని అంటే, పర్వాలేదులేమ్మా నేను వచ్చేస్తాను అని చెప్తుంది. చెప్పేసరికి లీలావతి ఆనందని పట్టుకొని అంటుంది కదా ప్రేమగా, ఆనందానికి ఏం కాలేదు కదా అనేసి మళ్ళీ శరణ్యని కాపాడటానికి పరిగెత్తుకొని వెళ్ళిపోవటం అదంతా చూసి ఆనంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయ్యో శరణ్య అని చెప్పి చూస్తూ ఉంటుంది. అప్పుడే లీలావతి వెళ్ళి శరణ్యకి ఆ బెడ్షీట్ ఇలా విసిరమని చెప్తుంది. బెడ్షీట్ ఇలా విసురుతుంది. శరణ్య ఆనంద ఆ లీలావతిని చూసి నవ్వుతూ ఉంటుంది. తను లేచి నడుస్తుంది కాబట్టి ఆ బెడ్షీట్ కింద విసరగానే లోపలికి వెళ్ళిపోయి బయటికి శరణ్యని తీసుకొని వచ్చేస్తుంది. అందరూ ఆ పొగకి దగ్గుతూ ఉంటారు. అంతలో దర్శన్ వాళ్ళ నాన్న పెద్దనాన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి ఏంటి పొగలు అంటే ఇంకా చల్లార్చమని చెప్పడంతో ఫస్ట్ అని చల్లారుస్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత ఆనంద అలా చూస్తూ ఉంటుంది. ఇక లీలావతి మీకేం కాలేదు కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు ఆ మంటలు ఎలా వచ్చాయి అని అంటూ అడుగుతూ ఉంటే, అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఒకసారి చూడండి, అందరూ మంటల గురించే ఆలోచిస్తున్నారు కానీ అక్కకి కాళ్ళు వచ్చాయి ఎవరైనా చూస్తున్నారా అని చెప్పగానే అవునా అని చెప్పేసి అవును అమ్మకి కాళ్ళు వచ్చాయని దర్శన్ అందరూ వచ్చి ప్రేమగా చూస్తే ఇంకా లీలావతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవును నాకు కాళ్ళు వచ్చాయి ఆనంద అనేసి ఆనందని హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆనంద ఇలా చెప్పేస్తుంది. లోపల శరణ్య అక్కడ ఉన్నప్పుడు శరణ్య ఇలా చెప్పింది. అయితే శరణ్య చెప్తుంది, అక్కడ మంటల్లో నేను ఇలా తగలబడుతున్నానని తెలుసుకుని అత్తయ్య షాక్ నుంచి బయటికి వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఈ షాక్ వల్ల నడుస్తుంది కూడా, మీరు బయటికి వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అంటే, వద్దమ్మా రిస్క్ చేయొద్దు అంటే, ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి అత్తయ్య అని శరణ్య పంపిస్తుంది కదా. శరణ్య ఇలా చేసిందక్క అని చెప్పగానే అసలు ఏంటానంద ఇది, మన ఇంటికి వచ్చింది కోడల దేవతన నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది. అవును అసలు ఈ మంటలు ఇలా అంటుకున్నాయని చెప్పి అంటూ ఉంటే లీలావతి వెళ్ళి శరణ్యని గట్టిగా హక్ చేసుకుంటుంది ప్రేమగా. ఆ తర్వాత ఇంకా మంటలు ఇలా అంటుకున్నాయని రాజ్కోటి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉన్నప్పుడే ఆనంద ఏమో తెలియదు అని చెప్తుంది. ఇక అప్పుడే శరణ్య చెప్తుంది నాకు తెలుసు అని అంటూ చెప్తుంది. ఈ ఇంటి పని మనిషి తనే చేసింది అంటే, అవునా తనేలా చేస్తుంది అంటే, అవును తనే చేస్తుంది శరణ్య. అలా చెప్పేసరికి తనేలా చేస్తుంది అంటే, అవును నేను ఆ అత్తయ్య కోసం ఆయిల్ వేడి చేయడానికి వెళ్ళినప్పుడు మీ గదిలో నుంచి రావటం గడియ పెట్టి
కొట్టేయటం అవన్నీ తనే చేసింది అని చెప్తూ ఉంటే అసలు తనకేం అవసరం ఆనంద్ని హత్య చేయాలని అని అనుకుంటూ ఉంటారు. అంతలో బయటికి వచ్చేసి ప్రీతి సీరియస్గా ఆనంద నిలయం అని బోర్డు చూసి సీరియస్గా తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగే సీరియస్గా చూస్తూ ఉంటుంది ప్రీతి. అంతలో ఇంకా ప్రీతికి వాళ్ళ టెన్షన్ పడుతూ లోపలికి వచ్చేస్తుంది. ఏంటిది ఇంత ఏడుపులు పొడబెబ్బులు వినిపించట్లేదే? ఓహ్ అవును, ఎవరు లేకపోయారు కదా ఇంతకుముందు, చూస్తానని ప్రీతి లోపలికి వచ్చేసరికి అందరూ ఉండటం చూసి అయ్యయ్యో ఎవరికి ఏమీ కాలేదా, మంటలు ఆర్పేస్తారా, ఎలా ఆర్పేస్తారు అని ఇలా మాట్లాడుతూ ఉంటుంది ప్రీతిని అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.